మామిడికాయలు తీసుకొచ్చిన రోజు వర్షం గట్టిగా పడింది. సో ఈ మామిడికాయ పచ్చడి ఎలారా బాబు అని అనుకునే లోపే ఒక 1 అవర్కి వర్షం అంతా కూడా తగ్గిపోయింది. మామిడికాయలని తొక్కలు తీసి మాగే పచ్చడికి చీరికలు అయితే కోస్తున్నాము. ఎండలో కొంచెం సేపు ఎండబెట్టిన తర్వాత వీటిని ఇక్కడ కొంచెం అనే దాంతో కొలుస్తారు. కొంచెం అంటే 4 కేజీలు అనుకుంటా, నాకు సరిగ్గా ఐడియా అయితే లేదు. సో వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. నేనైతే మెంతులు వేయిస్తున్నాను. ఈ ఆవాల్ని కొలత ప్రకారంగా పచ్చిగానే మనం పౌడర్ చేసుకోవాలి. మెంతులు మాత్రం ఫ్రై చేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. పిల్లలు కిటికీలోంచి ఆట పట్టిస్తున్నారు. వెల్లుల్లిపాయలను కూడా కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒక బాండీలో మెంతులు, ఆవాలు, కరివేపాకు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లిపాయలను అయితే మనం తాలింపుగా సిద్ధం చేసుకోవాలి. ప్లాస్టిక్ ప్యాకెట్లో నూనె పోసారు. సో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నవన్నీ అలాగే కారం, వెల్లుల్లిపాయలు వేసి మామిడికాయ ముక్కలు అయితే కలిపి దానిలో తాలింపు వేశారు. సో దీని అంతటిని కూడా మనం మళ్ళీ అదే బకెట్లో వేసి 3 days అయితే స్టోర్ చేసుకుని తర్వాత జాడీలో అయితే పెట్టుకోవాలి. కష్టపడి చేసిన పెద్దమ్మ గారి కోసం వీడియో లైక్ చేయండి.